प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे His Holiness Srila Jayapataka Swami Srila Guru Maharaj ki Jai. His Holiness Srila Jayapataka Swami Guru Maharaj Avirbhav Dinotsav Maha Mahotsav ki Jai. His Holiness Srila Jayapataka Swami Guru Maharaj अपीरेंस डे महा महोत्सव की जय. श्रील प्रभुपाद की जय. काशी यात्रा की जय. श्रील प्रभुपाद की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. श्री रुक्मिणी पांडुरंग भगवान की जय. श्री पंचतत्व भगवान की जय. श्री श्री सीता लक्ष्मणांजनेय वत्स शत्रुघ्न गणेश परमेश्वर श्री हनुमान वाल्मीकि समेत श्री श्री रामचंद्रमूर्ति भगवान की जय. मायापुर धाम की जय. नवदीप धाम की जय. श्री पंचतत्व भगवान की जय. गौर प्रवणंदे हरि हरि बोल. మనం ఈ రోజు రైల్లో కాశీ వెళ్తూ ఉన్నాం. ఇది భారత్ గౌరవ యాత్ర. అయితే యాత్రలో ఈరోజు ఏకాదశి వచ్చింది, మొదటి రోజు. మొన్న శ్రీరామనవమి అయింది. మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎలా ఉన్నామన్నది ముఖ్యం. ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం. ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఏం చూస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అన్నది ముఖ్యం. మనం రైల్లో ఉన్నా జపం చేసుకున్నాం, చక్కగా ఇక్కడ సాష్టాంగం చేసి ప్రణామం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, నివేదన చేసాం, భజన చేసాం. ఇప్పుడు పుష్పాంజలి చేస్తాం. అందుకే నిన్న పువ్వులు తెచ్చుకున్నాం. ఎప్పుడు కూడా మనం మళ్ళీ చూద్దాం అని అనుకోకూడదు. ఆ తర్వాత ఎన్ని తిట్లు తిన్నా దానివల్ల ఉపకారం లేదు. నిన్న పూలు కనపడ్డాయి. ఆ డ్రైవరు పర్లే ఇంకా దొరుకుతాయన్న, ఏవద్దు అతన్ని కాపాడాలి. ఎవరి నుంచి? నా నుంచి. అందుకని తర్వాత ఖచ్చితంగా మనం మర్చిపోతాం, ఏదో ఫోన్ వస్తుంది. తర్వాత రైల్లో పూలే అంటాను. ఆడు పూలు ఇంగ్లీష్లో ఫూల్ అయిపోయింది కదా. అందుకని మీరు మళ్ళీ అనే పదం వాడకండి. వాయిదా వేయకూడదు. వాయిదా వలన కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ చూద్దాం అనకూడదు. ఓ జమీందారు దగ్గరికి తులసీదాస్ గారు వెళ్ళేవారు. వెళ్ళి రామకథ చెబుతానంటే వెళ్ళవా నేను ఖాళీగా చచ్చామంటే, ఎందుకంటే డబ్బులు, రాజకీయం, పొలాలు, సొమ్ము, వైభవం. అన్నమయ్య అందుకే బాధపడతాడు. ఎంత విభవము కలిగినంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. అంటే ఏంటి దాని అర్థం? వైభవం పెరిగితే ఏమవుద్ది? వైభవం పెరిగితే ఆపద. ఏంటి ఆపద? నువ్వు మర్చిపోవడానికి అవకాశం ఉందిగా భగవంతుడిని. ఇందా నైవేద్యం పెడుతున్నావా, ఏదో స్వీటు, ఏదో ఫ్రూటు, ఏదో పెడతాం. మనసు ఏం చెప్తుంది? తినేయి, నిన్ను తిన్నావు, 24 hours అయింది, తొందర తినేయి, లెక్చర్ మళ్ళీ ముక్చర్ ముందు అంటది. దానికి నోరు మూయించడానికి ఇంకా జపం ఉంది, ఇంకా ప్రణామం చేయాలి, నువ్వు సాష్టాంగం చేయాలి, నువ్వు పుష్పాంజలి చేయాలి. అలా దాన్ని వాయిదా వేయాలి. అది చెప్పింది చేయకూడదు, మనం చెప్పింది అది చేయాలి. అది మన మోసగిస్తూనే ఇన్ని జన్మలు వచ్చేలా చేసింది. మన ఏవ కారణం కేవలం బంధ మోక్ష. మనస్సు వల్లనే బంధము మోక్షం. కాబట్టి మనస్సు నుంచి మనం రక్షించుకోవడం అంటే మనస్సును శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయడానికి బుద్ధి వాడాలి. ఆ బుద్ధి మనంతా మనం రాదు, అందుకని పెద్దోళ్ళు ఇవ్వాలి. దానికోసం గురు, సాధు, శాస్త్రం. సాధువులతో మనం కలిసి ఉండాలి, గురువుని కలిగి ఉండాలి, శాస్త్రాన్ని చదువుతూ వింటూ ఉండాలి. మరి ఇప్పుడు వారు అమెరికాలో పుట్టారు, జయపతాక స్వామి మహారాజ్. అమెరికాలో పుట్టి జయానంద ప్రభు యొక్క పుణ్యవాణి ప్రభుపాదుల వారికి పరిచయమై, జయానంద ప్రభు ఎవరో అని అడుగుతాడు. ఇప్పుడు గొప్పంగాడు ఎందుకు అడుగుతాడంటే ఎవరు తెలదు కాబట్టి. ఎప్పుడన్నా రథయాత్రలో పాల్గొన్నావుగా, మన ఇస్కాన్ రథయాత్రలో ఆ రథం మీద ఒక ఫోటో పెడుతుంటారు. ఈ అమెరికాలో
ఈ రథయాత్ర ఎలా చేయాలి, రథం ఎలా డిజైన్ చేయాలి తయారు చేసిన వాళ్ళు ఫస్ట్ ఆయనే. కానీ ఆయన ప్రభుపాద వారు ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. అందుకే ప్రభుపాద చెప్పారు, ప్రతి రథయాత్రకి అతను ఫోటో పెట్టండి అని చెప్పారు. చిన్న వయసులో వెళ్ళిపోయారు గురువుగారి ముందే. సో వాళ్ళు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, శుద్ధాత్ములు. సో కాబట్టి మనము వినడం మీద ఎక్కువ దృష్టి ఉండాలి. తినడం మీద ఉంది, పంది కూడా పెడుతుంది, పెద్ద టాపిక్ ఏంటి. వినడం మీద, చదవడం మీద. మనం హంటింగ్ మన మనస్సు ద్వారా మనకు ఉంటుంది. కానీ మన హంటింగ్ ఎలా ఉండాలంటే, నేను నెక్స్ట్ జపం చేయాలి, నెక్స్ట్ పూజ చేయాలి, నెక్స్ట్ ప్రాణం చేయాలి, నెక్స్ట్ పుష్పాంజలి చేయాలి, నెక్స్ట్ నేను చదవాలి, నెక్స్ట్ వినాలి. ఈ హంటింగ్ ఉండాలి. నెక్స్ట్ తినాలి అని తప్పదు కాబట్టి తినాలి అంతే. అదే పని మీద ఉండకూడదు. సో జయపతాక మహారాజు అమెరికాలో పుట్టారు. కానీ ఆయన చాలా చిన్న వయసులో, అంటే 20-21 ఏళ్ళ వయసులో ఆయన సన్యాసం స్వీకరించి తెల్లగా, మా అమ్మ చెప్పేది, మీ గురువుగారు దప్ప పండ్లా మెసమెసలాడుతుంటారు అని. అలాగా పెద్ద పర్సనాలిటీ అయినటువంటి మా గురువుగారు ఒక 2009లో వారి హెల్త్ పాడైంది. అయినా కూడా తిరుగుతున్నారు. ఏంటి తలుపు తీయలేదా? వాడు తిరుగుతున్నాడు. మన పిల్లనా తలుపు? వాడు మన గాలిరెడ్డి ఇటు వచ్చి మళ్ళీ తలుపు అది కూడా రమ్మని. సో గురు మహారాజు ఈ రోజున వారి జన్మదినం. ఇది ఇవాళ నాకు తెలిసి 77 ఏళ్ళ క్రితం అమెరికాలో పుట్టి లోపల నుంచో అతను పనిలో ఉంటాడు. మీరు చెప్పులు బయట అయితే ఆ దుచ్చు కొట్టేస్తే సరిపోతుంది. సో అది ఇంగిత జ్ఞానం అనే దాన్ని ఇంట్లో పెట్టేసి వస్తుంటారు. దేవుడు ఉన్నాడు, కళ్ళు దా లెక్చర్ తర్వాత మిచ్చారు. అది గుడ్ బాయ్. చప్పట్లు కొట్టండి. బుర్ర వాడుతున్నావు కదా, తలుపు వైట్ అండ్ బ్లాక్ మరి మాట్లాడకండి. సో గురు మహారాజు అమెరికాలో పుట్టి, జయపతాక మహారాజు ఇలా జయానంద ప్రభు ద్వారా పరిచయం అయ్యి దీక్ష తీసుకుని, అంతకుముందు బుద్ధిస్ట్ భావాలు, క్రైస్తవ ఫ్యామిలీలు పుట్టారు. అలా ఉండేవారు. జాన్ ఏదో పేరుండే వారికి. సో వారు తర్వాత కాలంలో ఇస్కాన్లో జాయిన్ అయ్యారు. అక్కడ లాస్ ఏంజల్స్ అక్కడ ప్రభుపాద వారు ఉన్నారు. కొన్నాళ్ళు అక్కడ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత మాయపూర్ వచ్చారు. యూ షుడ్ టేక్ కేర్, దిస్ ఈజ్ మై సోల్ అని చెప్పారు ప్రభుపాద. అయితే ఇప్పుడు ఉన్నట్టు మాయపూర్ అప్పుడు లేదుగా, మొత్తం అడవి అంతే. కొన్ని 100 ఎకరాల పొలం ఉంటే సరిపోద్దా? గంగ ఎప్పుడు పడితే వచ్చేస్తుంటుంది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు కూడా వస్తుంది తెలుసా? ఇప్పుడు కూడా గంగా నది గుడి లోపలికి వచ్చేస్తుంది. పడవలో మన వాళ్ళు నిలబడి పూజ చేస్తుంటారు. ఫోటోలు చూడొచ్చు. మాయపూర్లో పడవలో నైవేద్యం పెడతారు. సరే, విషయం ఏంటంటే సైలెంట్లో పెట్టినాను, నేను వైలెంట్ అవ్వకుండా ఉంటాను. సో గురు మహారాజ్ అలా వచ్చినప్పుడు కేవలం ఈ 24 hours హరినామ సంకీర్తన, చిన్న హట్ ప్రభుపాద చాలా ఇష్టం. ఆ హట్లో ఎప్పుడు కూడా నడుస్తుంది హరినామ సంకీర్తన అలా చేస్తూ ఉండేవారు. మరి బిల్డింగ్లు నిర్మించాలి. గదా బిల్డింగ్, చక్రా బిల్డింగ్, శంఖా బిల్డింగ్, మళ్ళీ లాంగ్ బిల్డింగ్ అని ఒకటి ఉంది. అలా పిల్లరు లోటస్ బిల్డింగ్ అని ఎవరో పిల్లరు దాన్ని. లాంగ్ బిల్డింగ్ అండి, ఎందుకంటే 1 కిలోమీటర్ పొడుగు ఉంటుంది. దాన్ని లాంగ్ బిల్డింగ్ అంటారు. లోటస్వే కానీ అలా పిలవం. అలా పొడుగ్గానే ఉంటుంది చాలా. జయపతాక మహారాజు, గురు మహారాజు. అయితే విషయం ఏంటంటే మహారాజు దాన్ని స్థాపించారు. సరే, మొత్తానికి అలా ఒక్కొక్క బిల్డింగు కట్టుకుంటూ ఒక్కో ఇటుకు పేర్చుకుంటూ, ఆ పాత ఫోటోలు ఉంటాయి చూడొచ్చు. ప్రభుపాద నడుస్తూ వస్తారు, ఆ ఫోటోల్లో ఉంటారు. గురు మహారాజు దాన్ని డెవలప్ చేసే క్రమంలో కృష్ణానగర్ అని అక్కడ ఉంది దగ్గరలో, సిటీ చిన్నది. అక్కడికి వెళ్ళి సైకిల్ మీద సిమెంట్ బస్తాలు తెచ్చేవారు. ఈయన తెల్ల బాడీ, పెద్ద పర్సనాలిటీ. ఆ సైకిల్ వేసి సిమెంట్ బస్తాలు తెచ్చి
ఆ సిమెంట్ బస్తాలు పెద్ద గొట్ట అయ్యాక దాని మీద పడుకునేవారు. దోమలు పెద్ద పెద్దవి, అవి కుట్టేసి ఇప్పటికీ మచ్చలు ఉంటాయి కాళ్ళ మీద. ఎందుకంటే గురునాథ్ కాళ్ళు నొక్కాను కదా, ఆ మచ్చలు ఉంటాయి. సరే, హెల్త్ పడిపోయింది. ప్రభుపాద్ అన్నారు, బెటర్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ సమ్వేర్ యూ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే నో గురు మహారాజ్, ప్రభుపాద్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్, ఐ విల్ టేక్ కేర్ అని గురు మహారాజు ఆ బాధ్యతను అలా పట్టుకుని నిలబడి మాయాపూర్ని చాలా గొప్పగా తయారు చేశారు. ప్రభుపాద్ ఉన్నప్పుడు రాధామాధవ్ మాత్రమే ఉండేవారు. తర్వాత పెద్ద పంచతత్వ 2004లో, దానికంటే ముందు ఉగ్రస్థాను ప్రహ్లాద్ నరసింహదేవ్, అలాగే మాయాపూర్ చుట్టుపక్కల బెంగాలీలో గురు మహారాజు అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా రాస్తారు, చదువుతారు. అలా ఒక అమెరికన్ ఎక్కడో పుట్టి అమెరికాలో మాయాపూర్ అనే పల్లెటూరు వచ్చి గంగానది పక్కన ఎంత చేయడానికి కారణం ప్రభుపాద్. అందుకని ప్రభుపాద పేరు చెప్తే గురు మహారాజు కళనీళ్ళు కాస్తారు. కాబట్టి మనందరికీ ఈ మార్గం ఇచ్చినటువంటి వారిని మనం మర్చిపోకూడదు, వినయం కలిగి ఉండాలి. ఇంక 24 గంటలో ఇది చెప్పిందే వింటే కిందకి పోతాం. ఇది వాగుద్ది, దాన్నే ఉంది, అది కర్ణపిశాచి లాంటిది, అది వాగుతూ ఉంటుంది. అందుకని మనం వినడం మీద దృష్టి పెట్టండి, చదవడం మీద దృష్టి పెట్టండి, చర్చించడం మీద దృష్టి పెట్టండి, పూజ మీద దృష్టి పెట్టండి, ప్రణామం మీద దృష్టి పెట్టండి, ఈ సృష్టిలోకి మళ్ళీ రాకుండా ఉండడానికి దృష్టి పెట్టండి. కొంచెం ముందుగా ఇవే నీళ్ళు జాగ్రత్త. సో గురు మహారాజ్ ఏం చెప్పారో కొన్ని పాయింట్స్ ఒక్కొక్కరం ఒకటి చదివేద్దాం. చదివేసేసి ఆ తర్వాత మనం పుష్పాంజలి చేసి ఆ తర్వాత మనం మీరు ఈరోజు ఏకాదశి ప్రసాదం పండ్లు అవి తీసుకుందాం. లౌడ్ చాంటింగ్ of the holy names helps the human listeners and even the plants and insects and all the animals. So this loud chanting is especially recommended. His Holiness Jayapataka Swami, 31st July 2022, Sri Mayapur, India. అంటే 3 ఏళ్ల క్రితమే, 4 ఏళ్ల క్రితం. సో కాబట్టి గట్టిగా జపం చేయడం వల్ల మన ఒక్కరికే కాదు ప్రాణులన్నిటికీ, చెట్లకి, చిన్న చిన్న పురుగులకి అన్నిటికీ కూడా ఉపకారం. సో గురుమారాజ్ అంత బాగున్నారు కదా. హెల్త్ పాడైన తర్వాత ఇలా ఉన్నప్పటికీ కూడా వారు పర్యటన చేస్తూ చాలా దేశాల్లో, కోవిడ్ వచ్చినప్పుడు ఆయన శిష్యులందరికీ వీడియో కాల్ చేసేసి, వీడియో కాల్లో ఇంటికి వచ్చేసి, వీడియో కాల్లో దర్శనం చేసుకుని మన నివేదన స్వీకరించి వీడియో కాల్లో అలాగే గురు మహారాజు ఇలా ఉండేవారు. చక్కగా మంచి పర్సనాలిటీ. అయితే గురు మహారాజ్తో నాది ఒక అనుభవం చెప్పేస్తాను, మీరు ఎవరు చూడలేదు కదా. సో నేను ఒకటి చెప్పేస్తాను, తర్వాత అమల ప్రభు చెప్పేస్తాడు. సో గురు మహారాజు ఎక్కడ మన పూరిలో, జగన్నాథ్ పూరిలో ఏదో పెద్ద కార్యక్రమం, 3 రోజులేమో. ఓకే, టుడే నైట్ ఆఫ్టర్ క్లాస్ గురు మహారాజ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, డ్రాప్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద బాక్స్ అని చెప్పారు. మేము అందరు రాస్తాడు, ఎవరు రాసి పెట్టారు, మనది వద్దని ఎందుకు అనుకుంటాం. అన్నీ చదవరుగా, బోల్డ్ వస్తాయి. మొన్న మోహన్జీ భాగవత్ వచ్చారు, అప్పుడు కూడా నాజీ మాట్లాడారు, చెప్పారు. నేను గోమాత గురించి అడిగాను. అయితే నేను క్వశ్చన్ అడగలేదు. గురు మహారాజ్, కెన్ యూ సింగ్ బ్రహ్మ బోలే అని అడిగాను. అంటే మీకు తెలియదు కదా, గురు మహారాజ్కి ఒక్కొక్క కరతాళం ఎంత ఉంటుందో తెలుసా? మన కరతాళం ఇదిగో ఈ లెవెల్, కానీ గురు మహారాజ్ కరతాళం ఇంత ఉంటుంది. ఎంత అంటే ఎంతే, వీడియోలు చూడొచ్చు, అంత పెద్దవి 2. నేను దీక్ష తీసుకునే ముందు, దీక్ష తీసుకున్నా కూడా మేము చెన్నైలో గురు మహారాజ్ పాడుతుంటే అసలు వెనకాల మామూలు కాదు, ఇగో ఇలా నడుస్తూ అంత పర్సనాలిటీతో బ్రహ్మ, మీరు పాడండి ఒకసారి. బ్రహ్మ బోలే చతుర్ముఖి, సమానమైన వాయిస్లో పాడినానా, ఎక్కువ తక్కువ పడకండి. బ్రహ్మ బోలే చతుర్ముఖి
కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి మహాదేవ పంచముఖి రామ రామ హరే హరే రామ రామ హరే హరే బ్రహ్మ బోలే చతుర్ముఖి బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి మహాదేవ పంచముఖి రామ రామ హరే హరే రామ రామ హరే హరే అసలు మీరు ఊహించండి ఇంత కరతాలతో అలా అలా కొడుతూ పాడుతుంటే సౌండ్ మృదంగం ఒక మృదంగం కాదు అసలు దాని ఏమంటారు అలా కొట్టేది అని జంబో అసలు మామూలు కాదు రోడ్డు బీభత్సం కెన్ యూ సింగ్ గురు మహారాజ్ అన్నాను ఇప్పుడు హెల్త్ బాగుంది 2008 ఏమో 7 9లో పాడైంది ఇంకా ఓకే లెట్స్ ఫినిష్ అవర్ సెషన్ విత్ దిస్ కీర్తన్ ఆస్క్ బై రాధమా అలా పాడేశారు అలా మాకు అదృష్టం గురు మహారాజ్కి కాళ్ళు నొక్కడానికని అని పెద్ద పర్సనాలిటీ మన చిన్న చేతులు ఏదో వెళ్ళాము వెళ్తే ఫారిన్ డివోటీ ఆయన డిసేబుల్ వచ్చాడు ప్రభు అన్నాడు తప్పు అన్నాడు ఇంకంతే చపాతీ పిండి అమ్మో అమ్మో అనుకుంటాం మనం అలా చేస్తే కానీ నొప్పులు తాగాం పొద్దున ఎప్పుడో లేస్తారు రాత్రి 11 12 అయిపోతాయి అసలు అలాగా గురు మహారాజు ఎంత ఒళ్ళు నొప్పులున్నా ఎన్ని తిప్పలున్నా ఒక్క సంఘటన విన్నదే అదేంటంటే ఒక గురుకుల బాయ్ ఏదో సిచ్యువేషన్ కొంచెం గదిమేరు పని గురు మహారాజ్ ఎక్కువ అలరా చేయడం వల్ల వాడేమో బేరమన్నాడు గురు మహారాజ్ అన్ని పనులు పక్కన పెట్టి జనం అంతా వెళ్ళాక పని కట్టుకుని గురుకులానికి వెళ్ళి వాడిని కూర్చోబెట్టుకుని వాడిని మళ్ళీ పాసిఫై చేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళే అంటే గురు మీన్స్ ఇస్ టేకింగ్ కేర్ ఎవ్రీ పాయింట్ అండ్ టేకింగ్ కేర్ ఎవ్రీ లివింగ్ బీ గురు మీన్స్ ఏవి కదా అందుకని అటువంటి గురువులు దొరకడం మన భాగ్యం మనం అందరం మన బరువు తొలగించుకోవడానికి గురువుని ఎన్నుకోవాలి అలా అలా ఎంత శరీరానికి ఇబ్బంది వచ్చినా మనసుకి ఇబ్బంది వచ్చినా అలా భరిస్తూనే అలా నడుపుతున్నారు తన యొక్క ఆధ్యాత్మిక జీవితం మళ్ళీ బుక్కులు రాస్తారు మనం చదువుతుంటాం ఒక బుక్ వైష్ణవకే అది గురు మహారాజ్ రాసింది బెంగాలీ బుక్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఇంకా చాలా ఉన్నాయి గౌరాంగి అని రాధారాణి గురించి కాబట్టి మనం వింటూ ఉండాలి ఇంకొక పాయింట్ నువ్వు చదివేసాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చదివితే తర్వాత హారతి ఇవ్వాలి 2 పాడాలి గురుదేవ్ కృపబిందు దియా శ్రీ గురుచరణ పాడాలి సో అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చదివేసేసి అది ఓకే పాడేసాం పర్లేదు ఈ 2 అయితే ఖచ్చితంగా పాడాలి ఓకే అది అక్కర్లేదు నువ్వు ఇది ఒక్కొక్క పాయింట్ చదివేశాను ఒక్కొక్కరు ఒకటి చదివేసేయండి చదివిస్తే మనం మిగిలిన Srila Prabhupada was very conservative. The India civilization in general, the Vedic culture does not change. ఎప్పుడు చెప్పారు అక్కడ చెప్పారు 20 October 1987, New Taiwan, USA. నేను పుట్టినరోజు చెప్పాను. Srila Prabhupada was very conservative. The Indian civilization in general, the Vedic culture does not change. సో ఎప్పటికీ వైదిక సంస్కృతి అలా ఉంటుంది, భారతీయ సంస్కృతి గొప్పది అనే విషయాన్ని అప్పుడు ఎప్పుడో 87లో అక్కడ అమెరికాలో దానిపై న్యూ తాల్వన్ అని అంటే ప్రభుపాదుల వారి ప్రేరణతో గురుకులాలు ప్రపంచవ్యాప్తంగా తాల్వనం అంటే కృష్ణుడు తిరిగిన 12 వనాల్లో ఒకటి త్వాలవనం అని నిధివనం అని ఇలాంటివన్నీ అమెరికాలో వీళ్ళు సృష్టించారు అంటే బృందావనాన్ని అక్కడ సృష్టించారు అర్థమైందా మనం ఏమో ఇక్కడ కబరిస్తాన్లో ఇవి సృష్టించుకుంటున్నాం అందుకే మనం మారదాం మనం మారదాం మారకపోతే శరీరం మారిపోద్ది నెక్స్ట్ అది చదువు ఒక్కొక్కరు ఒకటి చదివేయండి మనం వెళ్దాం. When we chant the holy name of the Lord, these
Primordial karmic reactions are destroyed. Who can conceive transcendental glories of the Holy Name? June 20th, 1986, Atlanta, USA. తెలుగులో కూడా చెప్పేసి నెక్స్ట్ వాళ్ళకి When we chant the holy name of the Lord, primordial karmic reactions will destroy. ఎప్పుడైతే మనం హరినామం జపం చేస్తామో మన యొక్క కార్మిక్ డిసార్డర్స్ అంటే మన కర్మలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. 1986లో చెప్పిన మాట ఇది. హరే కృష్ణ. ఎక్కడ చెప్పారు కూడా చెప్పు. యుఎస్ఏలో, అట్లాంటా, యుఎస్ఏ. నెక్స్ట్ ఇంకోటి చెప్పి గోపికి ఇచ్చే లేదా ఇంకోటికి ఇచ్చే. ఇంకోటి చెప్పండి. యూ కెన్ సర్వ్ నిత్యానంద. ఇంకోళ్ళకి ఇవ్వడానా ఇంకోళ్ళకి ఇచ్చి గోపికి ఇచ్చే. You can serve Nityananda through the spiritual master. Spiritual master is considered to be the most confidential servitor of Lord Nityananda. 4th September 1982, New Vrindavan, USA. న్యూ వృందావన్ USA. వృందావనము, తాళవనము, కామ్యవనము అలాంటివన్నీ సృష్టించారు. నెక్స్ట్ ఇంకోటి తిప్పు. అలా అంటే జరుగుతుంది. I read all the books where it said that Haridasa Thakur, whenever he had some kind of other thoughts coming into his mind, he would chant loud and take that thought out. అర్థమైంది కదా. Hare Krishna. There is no charge to chant Hare Krishna, no secret that one has to pay to get. It is an open secret, but only the most intelligent, open-minded, broad-minded person can understand. ఏమన్నా అర్థమైందా? తెలుగు చెప్తారా? నో చార్జ్ టు చాంట్ There is no charge to chant Hare Krishna, no secret that one has to pay to get it. It is an open secret, but only the most intelligent, open-minded, broad-minded person can understand. అంటే విశాలమైన బుద్ధి ఉన్నవాడు, కపటం లేని మనసు ఉన్నవాడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ఈ హరికృష్ణ మంత్రం ఏది పెట్టి కొనక్కర్లేదు, ఎవరికైనా అది ఉచితంగా దొరుకుతుంది, అది రహస్యం కాదు. కానీ ఆ ఓపెన్ మైండ్ మనకు ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా చైతన్య మహాప్రభు యొక్క దయ ద్వారా మనకు వచ్చిన ఈ మహామంత్రాన్ని, మన పూర్వాచారుల ద్వారా పొందిన ఈ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా మనం బాగుపరుచుకోవడమే కాక లోకానికి కూడా బోళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతాం. అందుకని అందరూ నిర్లక్ష్యం లేకుండా ఎంత కుదిరితే అంత చేయండి. మనం గురువు చేసే గొప్ప సేవ జపం చేయడం, లోకానికి చేసే గొప్ప సేవ జపం చేయాలి. జపం చేస్తే ఏమవుతుందంటే, జపం చేసిన వాడు ఎవడన్నా తీవ్రవాది అవ్వగలడా? అదవుతుందా? జపం చేసిన వాడు టెర్రరిస్ట్ అవ్వలేడు. అదే ఇంకేదన్నా చదివితే అవుతాడు. కాబట్టి మనం జపం చేసేది, పూజ చేసేవాడు తీవ్రవాది అవుతాడు అవడు. అదవుతుందా? ఉన్మాది కాలేడు. అందుకని పూజా విధానము, జప విధానము ప్రపంచంలో విగ్రహారాధన పెరగాలి. దా ఇఫ్ డివోటీ is for Krishna, he can take thought as an offering Krishna. వెరీ గుడ్. ఎప్పుడు నా భక్తుడు ఇబ్బంది పడితే, సఫరింగ్ ఏదైనా పడితే ఏం చెప్తా, ఇఫ్ డివోటీ ఈజ్ సఫరింగ్ ఫర్ కృష్ణ, he can take that as offering to Krishna. Suffering turn as offering. అదేందా? ఈ కష్టం నేను కృష్ణుడి కోసమే. ఇక్కడ ఎవరో డివోటీని చూడడానికి వచ్చినట్టున్నారు, మంచం మీద ఉన్నారు. సో కాబట్టి ఇది మనకి ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇలా చాలా చెప్పారు గురు మహారాజు. డిపెండింగ్ ఆన్ కృష్ణ we take whatever help he sends. How Krishna works is that he works in unique way. మనకి తెలియదు. కృష్ణుడు ఒక డిఫరెంట్ వేలో మన మీద పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోయినా మన లోపల నెగిటివ్ ఉండకూడదు. నో మ్యాటర్ హౌ
ఈజ్ ఏ పర్సన్ ఫాల్స్ అవే, he can always come back to Krishna. We are especially related to Krishna. అదేనా, ఎవరైనా కృష్ణుని దూరం అయిపోయారండి, కానీ మళ్ళీ అతను వెనక్కి రావచ్చు ఎప్పుడైనా. ఎందుకంటే కృష్ణుడి కోసం నువ్వు కొంచెం చేసినా అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, తద్వారా దైవం యొక్క అనుగ్రహం పొందడానికి ఈ జీవితం కేవలం తినడం, పడుకోవడం, దొల్లడం, పందులు కూడా చేస్తాయి. కాబట్టి పందుల్లా కాకుండా మనం భగవంతుడి యొక్క భక్తులుగా హౌ ఐ కెన్ యూటిలైజ్ మై టైం, హౌ ఐ కెన్ యూటిలైజ్ మై స్ట్రెంగ్త్, హౌ ఐ కెన్ యూటిలైజ్ మై వాట్ ఇస్ కాల్డ్ పర్ఫార్మెన్స్. అంటే మనతో ఉన్న వస్తువులను ఎలా ఉపయోగించాలి, కాలాన్ని ఎలా ఉపయోగించాలి, మన మేధస్సుని ఎలా ఉపయోగించాలి, సమయాన్ని ఎలా ఉపయోగించాలి, ఇది మనకు ఉండాలి. కబుర్లు చెప్పుకున్నా కాలం గడిగిపోతుంది, కానీ ఇలా గడిపితే ఉత్తమంగా గడిపినట్టు, ఉన్నతంగా గడిపినట్టు. ఆ పని చేద్దాం నాన్న. ఇప్పుడు పుష్పాంజలి చేసే ముందు కీర్తన చేద్దాం, తర్వాత పుష్పాంజలితో ముగిద్దాం నాన్న. ये जो शिला जयपता स्वामी गुरु महाराज आविर्भाव दिनोत्सव महामहोत्सव की जय। ये जो शिला जयपता स्वामी गुरु महाराज अपीरेंस महामहोत्सव की जय। मायापुर धाम की जय, श्री महाप्रभु की जय, श्री नित्यानंद प्रभु की जय, श्री पंचतत्व भगवान की जय, श्रील प्रभुपाद की जय, गंगमाय की जय, गौर प्रमंदे। సో నేను చెప్పాను, అమలు చెప్పలేదు. ఏది గురు మహారాజ్ ఎక్స్పీరియన్స్ టెల్ వన్. గురు మహారాజులు వారు ఎంత దయ అంటే, ఇస్కాన్ రాజమండ్రికి వచ్చారు. మేము అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. ఆ పిల్లలందరికీ, అంటే యూత్ పిల్లలందరికీ మామూలుగా ఉండే ఒక ఇదేంటంటే, స్వామీజీల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, ఆ రకమైన ఫీలింగ్ ఉండేది లోపల. సో అప్పుడులో గురు మహారాజు చాలా పెద్దగా, హైట్గా, చాలా లావుగా ఉండేవారు. చాలా ఒక సింహం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆ యొక్క ముఖ వర్చస్సు చాలా ఇదిగా ఉండేది. వారు అప్పుడే జగన్నాథ స్వామి రథయాత్ర మెయిన్ రోడ్లో ఉంది, శ్యామలా థియేటర్ దగ్గర. సో గురు మహారాజు అప్పుడే కారులో దిగుతున్నారు వారు. మేము అప్పుడే బైక్స్ మీద వస్తూ ఉన్నాం, మా స్నేహితులు మేమందరం కలిసి. అయితే వారిని కలిసి వారితో వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్తో మేము అక్కడ వారి దగ్గరికి వెళ్ళాలని, వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వారి చుట్టుపక్కలంతా వారి సెక్రటరీలు, తర్వాత కొంతమంది భక్తులు అలా చుట్టూ వలయంలో పెట్టేశారు. గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయింది. అయినా సరే ఎట్లయినా సరే వారి దగ్గరికి వెళ్ళాలి, వారి పాదాలని టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనే దీంట్లో చాలా గట్టిగా ఉంది. ఒక 4-5 ఫ్రెండ్స్. అయితే అక్కడ ఉండే గురు మహారాజ్ సెక్రటరీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాధవకాంత్ ప్రభు, అలాగే మహావర ప్రభు, డోంట్ అది టిప్స్ అలా మమ్మల్ని వెనక్కి చూస్తారు. అయితే మేము కొంచెం యూత్గా ఉండే పిల్లలం కదా, స్వామీజీని ఎందుకు ముట్టుకోకూడదు, స్వామి దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకు, అది ఇది అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేటప్పటికి గురు మహారాజే వచ్చారు. గురు మహారాజ్ వచ్చి ఇలా పిలిచారు. పిలిచి వారి దగ్గర తినండి దండం ఉంటుంది పెద్దది, ఆ దండంతో మమ్మల్ని అందరిని ఇలా బ్లెస్ చేశారు. మా ఎత్తుని బ్లెస్ చేసి అప్పుడు చెప్పారు, ఇక్కడ ఇస్కాన్ ఉంటుంది, ఇక్కడ ఇస్కాన్ యూత్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, మీరందరూ కూడా వెళ్తూ ఉండండి అని చెప్పేసి. థ్యాంక్ యూ స్వామీజీ అని చెప్పేసి వారిని ఇంకా పాదాలు పట్టుకొని మేము బయలుదేరాం. ఆ యొక్క సంఘటన జరిగిన కొన్ని రోజులకంటే నాకు తెలిసి మోస్ట్లీ ఒక 1 month నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యడం జరిగింది. వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది అది నిత్యానంద మహాప్రభు సాక్షాత్తు అప్పుడులో జగమగా ఏ రకంగా ఇదైనప్పుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారో చైతన్య మహాప్రభు, ఆ రకంగా నిత్యానంద మహాప్రభు స్వయంగా గురు మహారాజ్ దగ్గర ఉన్నారని చెప్పేసి ఒక. కాబట్టి గురు మహారాజ్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్ అని కాదు, సౌత్ ఇండియా మొత్తం ఎక్కడైనా సరే ఐ మీన్ ఒక శిష్యుడికి గురువు దగ్గర దీక్ష తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా సరే జయపతాక స్వామి వారు ఆ అర్హతని వారికి కల్పించి దీక్ష ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదో విధంగా ఈ మృత్యు సంసారాన్ని వదిలి భగవద్ధామానికి వెళ్ళాలి, ఆ యొక్క కృష్ణుడి యొక్క దీంట్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతో చాలా మెర్సిఫుల్గా గురు మహారాజ్ ఇస్తూ ఉంటారు దీక్ష. అందుకే ప్రభుపాదుల వారు చెప్పారు గురు మహారాజ్కి 50,000 మంది శిష్యులను తయారు చేయాలి. సో 50,000 మంది కాదు, ఆల్రెడీ 50,000 దాటి 80,000 దాటి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది ఆ ఫిగర్. అంతమంది శిష్యులు ఉన్నారు మరి. మిగతా గురువులు కూడా ఉన్నారు, ప్రభుపాదుల వారి డిసేబుల్స్ శిష్యులు. వారు ఎవరికైనా దీక్ష ఇవ్వాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. దగ్గర ఒక 5 years, 7 years, 10 years, 15 years అలాగా వారు సాధన చేయాలి. చాలా ఎగ్జామ్స్ రాయాలి, బుక్స్ చదవాలి. తర్వాత వారి యొక్క గురువు సాంగత్యం తీసుకోవడానికి గురువు గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, వారి సాంగత్యాన్ని పర్సనల్గా తీసుకోవాలి. వారి మీద మళ్ళీ ఒక కౌన్సిలింగ్ పద్ధతి ఉంటుంది, వారిని ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా ఉంటాయి. కానీ గురు మహారాజు అసలు ఏంటో తెలియదు, అది అంతే. సో నిత్యానంద మహాప్రభు అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. మనం నిత్యానంద మహాప్రభుని చూడకపోవచ్చు, బట్ అది జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో నిత్యానంద మహాప్రభుని మనం స్వయంగా చూడవచ్చు. హరే కృష్ణ. His Holiness Srila Jayapataka Swami Guru Maharaj ki, Srila Prabhupada ki, Shri Radha Madhava Ashta Sakunda Giridhar Bhagwan ki, Tata Gaur Pranande. Hari Hari Bol. Thank you very much, Nana. Kirtan చేద్దాం.